మరి మీ అందరికి తెలుసు, నేను ప్రతి ప్రసంగంలో కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా. మరి గత 10 ఏళ్లలో కనీసం ఒక్కరికైనా ఒక ఇల్లు వచ్చిందా? గత 10 ఏళ్ళ ఇల్లు వచ్చినాయా మీకు? ఎవరు సపోర్ట్ చేస్తారు? మీకు వచ్చినాయి కదా? మీకు వచ్చినాయా? మీకు మీకు అంటే గత 10 ఏళ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మనం ఎక్కడికి పోయినా మరి ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో మరి ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి, తర్వాత ఇప్పుడు మనమే ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి ఇల్లులే కాదు, మరి గత 10 ఏళ్లలో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా మరి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండే. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మా పేద మహిళలు, మా అన్న తమ్ముళ్ళు, మా సోదరులు అందరూ మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం కూడా మీ అందరికి ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. సన్న బియ్యం వస్తలేవా మీకు? సన్న బియ్యం వచ్చే వాళ్ళందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలా, గట్టిగా సపోర్ట్ కొట్టాలా. అంటే అది సపోర్టే మనం చేసే పనులకు సమాధానము అని చెప్తే, అంటే మీరు మనం ఏమేమి పనులు చేస్తున్నామో ఆ సపోర్ట్ల ద్వారా మరి ప్రజలకి వాళ్ళు చెప్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే గత 10 ఏళ్లలో మనం పట్టించుకున్నోడు లేడు, మనకి ఇల్లు ఇచ్చినోడు లేడు, మనకు సన్న బియ్యం పెట్టినోడు లేడు, కనీసం ఏది కూడా అన్ని విధాలు కూడా మరి దోచుకొని మన పైసలన్నీ కూడా దోచుకొని దాచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, ఇక్కడ పక్కనే మనకి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటా, మరి ఎన్నికలు రాగానే ఆలయం గుర్తొస్తుంది, 100 కోట్లు ఇచ్చేస్తా, 200 కోట్లు ఇచ్చేస్తా అని. ఇంతకు ముందు నా ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రేపైతే ఏమి ఎన్నికలు లేవు తల్లి, మీరు మీ బిడ్డని గెలిపించిర్రు, మీరు నన్ను గెలిపించిర్రు, రేపైతే ఏమి ఎన్నికలు లేవు. మీకేదో మాయ మాటలు మోసం మాటలు చెప్పే అవసరం నాకు లేదు. నేను ఇంతకు ముందు ఎన్నికలలో కూడా నేను ఒకటే మాట చెప్పిన, ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే బుద్ధి మాది కాదు. ఏదున్నా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా, ఒక మన్మడిలాగా మరి మీ కష్టాలు సమస్యలు తీర్చిపెడతా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగానే మరి మనం గెలిచిన వెంటనే ఏ ఎన్నికలు లేకపోయినా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి పక్కనే ఉన్న ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, పక్కనే ఉన్న మెదక్ చర్చ్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మన మెదక్ నియోజకవర్గం తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మెదక్ చర్చ్ కానివ్వండి, ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టి అదే కాదు, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం కేవలం